తమ పంట పొలాలకు ఎల్లంపల్లి గోదావరి జలాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నరసింగపూర్, రామన్నపేట, అనంతపల్లి గ్రామాలకు చెందిన రైతులు మూడపల్లి వద్ద కోరుట్ల వెమలవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. ఇప్పటికే వరి పొలాలు ఎండిపోయాయని, ఇప్పటికైనా వెంటనే ఎల్లంపల్లి గోదావరి జలాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులం ఎల్లంపల్లి నీళ్లను విడుదల చేస్తా అని చెప్పి గత నెల రోజుల నుండి జాప్యం చేసుకుంటూ ప్రతిసారి పంపులు ఖరాబ్ అయినాయి, పంపులు స్టార్ట్ అవుతాయి, పంపులు ఎగస్తాయి అని కూడా 2 నెలల నుంచి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా పొలాలు మొత్తం ఈ విధంగా ఎండిపోయి ఉన్నాయి. మేము వేలు పురుగు మందులు అవి ఇవి అన్ని ఆశించినా కూడా మేము కాపాడుకుంటూ చేస్తే కొనాకరికి వచ్చేసరికి నీళ్ళు లేకుండా వేసి మాకు నీళ్లు టైంకి అందాక ఇట్లా ఎండగొట్టి మమ్మల్ని ఈ రోడ్డుకి తీసుకొచ్చే దుస్థితికి గురి చేస్తారు. దయచేసి ఇప్పటికైనా మాకు ఎవరి మీద ఎలాంటి అది లేదు, కాకపోతే ఇప్పటికైనా నీళ్లు అందిస్తే అంతో కొంత ఉన్న మిగిలిన బతుకుతాయని మా ఆశ కొద్దీ మేము ఈ రోడ్డు దిగి రావడం జరిగింది. ఇదివరకు ఎంపీ గారికి కానీ గౌరవ శాసనసభ్యుల వారికి కూడా హామీ ఇచ్చిన నీళ్ళు వస్తాయని వాళ్ళు కూడా ఇప్పటి వరకు వస్తాయని కూడా ఏం రాకుండా చేసి దయచేసి ఇప్పుడైనా విడుదల చేస్తే మేము బతికించిన వాళ్ళు అయితే ఇప్పటికైనా నీళ్లు విడుదల చేయాలని దయచేసి వేడుకుంటున్నాం. ఎన్ని గ్రామాల ప్రజలు?